ప్రేమ అంటే ఎవరో ఒకరిని పొందడం కాదు, వాళ్ళ వల్ల నువ్వు మంచి మనిషిగా మారడం. ఒక పువ్వు నచ్చితే ఏం చేస్తావు? దాన్ని కోసుకొని ఇంటికి తీసుకెళ్తావు. కానీ నిజంగా ఆ పువ్వుని ప్రేమిస్తే ప్రతిరోజు నీళ్లు పోసి అదే చెట్టు పైన అందంగా వికసించేలా చేస్తావు. ఇదే ఇష్టం, ప్రేమకి ఉన్న తేడా. చాలామంది ప్రేమ అంటే నువ్వు నాది అని అనుకుంటారు, కానీ నిజమైన ప్రేమ నువ్వు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటుంది. ప్రేమ ఎప్పుడూ బంధించదు, బాధ్యతను నేర్పిస్తుంది, భయాన్ని పెంచదు, ధైర్యాన్ని ఇస్తుంది, స్వార్థాన్ని కాదు త్యాగాన్ని పరిచయం చేస్తుంది. ఒక వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నానని చెబుతూ నీ కలలను ఆపమంటే, నీ వ్యక్తిత్వాన్ని మార్చమంటే, ప్రతిరోజు నిన్ను భయంతో బ్రతికేస్తే అది ప్రేమ కాదు, అది ఆధిపత్యం. ఎందుకంటే నిజమైన ప్రేమ నిన్ను చిన్నవాడిని చేయదు, నిన్ను పెద్దవాడిని చేస్తుంది. నువ్వు నిన్నటి కంటే ఈరోజు మంచి మనిషిగా మారితే, నీలో క్రమశిక్షణ పెరిగితే, నీ కుటుంబాన్ని గౌరవించడం నేర్చుకుంటే, నీ లక్ష్యాలకు మరింత దగ్గర అవుతుంటే, అప్పుడు ఆ ప్రేమకు విలువ ఉంటుంది. గుర్తుపెట్టుకో, ప్రేమ అనేది జీవితానికి గమ్యం కాదు, ప్రయాణంలో మనిషిని మెరుగుపరిచే శక్తి. అందుకే నిజంగా ప్రేమించాలంటే ముందుగా మనల్ని మనం ప్రేమించడం నేర్చుకోవాలి. ఎందుకంటే తన జీవితాన్ని గౌరవించని మనిషి ఇంకొకరి జీవితాన్ని నిజంగా గౌరవించలేడు. ప్రేమ అనేది నాతోనే ఉండు అని చెప్పడం కాదు, నీ జీవితంలో నువ్వు ఉత్తముగా ఎదుగు అని చెప్పగలగడం. అదే నిజమైన లవ్.